ఈ రైతుకి ఎద్దు గొర్రెకేసి సాలు ఎన్ని సొట్టలన్నా తిరిగి ఉండని ఊక దాని దాన్ని పెడితే వంపు ఏమన్నా ఉంటే కూడా చక్కగా కొట్టుకొని పోతుంది సార్. అవతలది పక్కన అటు ఇటు ఉంటే కూడా దాన్ని లాక్కొని కానీ తెగొడతా చాలు. ఎక్కడ తీసుకున్నారా మీరు దీన్ని కోడుమూరులో తీసుకోండి. మీ దగ్గరకు వచ్చి ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర? నా దగ్గర ఒక సంవత్సరమే ఉండింది. పని కూడా అన్ని కూడా చేశారు. పనికి అంటే ఇంకా గొర్రెకు పిల్లవాడు చిన్న పిల్లోడు ఏం తెలియని పిల్లోడు పోతే కూడా నేర్పిస్తుంది. మరి దాదాపుగా మీతో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. ఈ రోజైతే మనము మన యొక్క ప్రాంతానికైతే ఇక్కడ నలుమూలలా తెలిసిన వ్యక్తి ఈ రోజున మన ఛానల్ ద్వారా అయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క రెడ్డి గారిని అయితే మనం పరిచయం చేయడానికి రావడం జరిగింది. గత రోజుల్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి పశుపోషకులు, ఒంగోలు పశుపోషకులు ఈ రోజున ఈ యొక్క నాటెద్దులతో ఒంగోలుతో కలిసినటువంటి మరి అన్నతో రెడ్డి గారితో పరిచయం చేసుకుందాం. ఇంకా ఎవరైనా కూడా ఇలాంటి భారీ సైజులో ఎవరైనా మీరు అవగాహన ఉంటే కూడా రెడ్డి గారి యొక్క ఆలోచనలు కూడా తీసుకొని ఈ యొక్క పనితనం ఎలా ఉంటుంది, చిన్నప్పటి నుంచి సైజు వచ్చే లోపల ఏ విధంగా పనితనం ఉంటుంది, మరి అనుభవజ్ఞులు ఇంకా ఆలస్యం ముందుకి ఏమైనా పూర్తి అయితే డీటెయిల్స్ తీసుకుందాం. మీ పేరు? విశ్వనాథ్ రెడ్డి. ఎక్కడండి మీ ఊరు? కోడుమూరు దగ్గర వెంకటగిరి. కోడుమూరు దగ్గర వెంకటగిరి. మరి ప్రస్తుతానికి కనిపించేటువంటి పశువులు ఇంతకు ముందు ఎవరు అండి? ఇది నాదే. దీని తర్వాత ఒకటి ఉండే బాగా అల్లరి ఉండింది. అది ఒకసారి సీఎన్ కాటి నుంచి ఇంటికి గొర్రెతోటి ఎత్తుకొచ్చినాయి. వితిన్ ఒక 3 కిలోమీటర్లు ఉంటది. ఒక 15 నిమిషాలు ఇంటికి వచ్చినాయి. గొర్రె ఎత్తుకొని మరి పశువులకు అలాంటివి ఏమైనా అవ్వడం కానీ కాళ్ళకు దెబ్బలు తగిలిసుకొని బాగా ఇబ్బంది పడినాయి. ఇంకా నాకు కొంచెం జీతగాడు సమస్య 2 గంటలు ఉన్నాయి నాకు. ఇంకా ఇలా ఏళ్ళు మాకు కావాలంటే వీళ్ళకి ఇచ్చేసిన. ఎన్ని సంవత్సరాల కింద ఇచ్చారు? నేను ఇచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మరి దాదాపుగా ఈ జతతో పాటు మీ దగ్గర ఇంకా ఏ పశువులు ఉన్నాయండి? మా దగ్గర పాల ఉన్నాయి, ఇంకా దింపలే. ఇంకా ఇప్పుడు దులిపినాయి. ఇప్పుడు ఇంకొక నెల తర్వాత దింపుదాం అనుకున్నాం. మరి ఆ జతతో పాటు ఇంకా ఏమైనా పశువులు అంతకు ముందు ఉండేవా? మనం ఎక్కడైనా ఆడినేటివి మాకు మా వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. పోయిన సంవత్సరం కొండూరుకు ఒక గిత్తెని అమ్మిన 5,25,000 అమ్మిన. ఒక గిత్తనే? ఒకటే గిత్తని. అది ఎన్ని పళ్ళ భాగమో? అది నా దగ్గర ఉన్న 4 పళ్ళతో ఉన్నది. ఇంకా ఇప్పుడు అన్నేసింది, మొన్న ఒక నెల కింద వేసింది. ఇంకా ఈ సంవత్సరం దించారు. నెక్స్ట్ కేటగిరీ దిగుతుంది. నెక్స్ట్ కేటగిరీ. మరి వచ్చేటువంటి కూడా మీ యొక్క పశువుల గురించి మరి ఎలా ఉంటది అంటారు ఫ్యూచర్ లో? మీరు కూడా ఫ్యూచర్లో అంటే ఆరోగ్యాలు మంచిగా ఉండి కొంచెం దీనికి పోషణ సరిగా ఉంటే పని చేస్తాయి. నెగ్లెన్స్ ఉంటే పనికి రాదు. దీనికి వచ్చేసి అడ్డంగా తిండి పెట్టుకుంటే కూడా దీనికనే కాదు దూల పెద్దలకు కూడా దెబ్బ అయిపోతాయి ఎద్దులు. పొగమంటూ అవగాహన లేనిది పెట్టుకుంటే మటుకు చాలా లాస్ కావాల్సి వస్తుంది. అడ్డంగా పోతే మటుకు దెబ్బ అవుతారు. దాని హంగులు దాని పనితనం చూసి కొంటే పనికి వస్తాయి. అన్నీ దూలాలు లాగవు, అన్నీ బండ్లో గుంజవు. దానిలో కొన్ని తేలుతాయి. 1,24,000 ఒకటి, 1,25,000 ఒకటి తీసుకున్నా. ఇప్పుడు మొన్న పందికొండలో ఒకటి కాలు ఇరిగింది, 50 లక్షలకు అడిగింది. దాని చెల్లెలు కొడుకు బ్లాక్ టైగర్ చెల్లెలు కొడుకు నా దగ్గర ఉన్నది ఇప్పుడు. అదే బ్లాక్ టైగరు నా దగ్గర ఉన్న దూడ, దాని తల్లి 2 అన్న చెల్లెలు. అంటే రేట్ వస్తే వదిలేస్తాం అంతే అంటారు. మరి ఇది అన్నమాట. ఇంకా ఆయన మాట అన్నరాని మాట అయితే మంచిగా ప్రేమ కొద్దీ పెంచుకున్నటువంటి ఇస్తానని ఆయన రెడ్డి గారు అయితే 180 చెప్పారు. ఆయన పూర్తి చిరునామా అయితే తెలుసుకుందాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా స్వగ్రాహానికి అయితే వెళ్ళి మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీ పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నాటూరు విశ్వనాథ రెడ్డి, రామరెడ్డి కొడుకు, ప్రెసిడెంట్ రామరెడ్డి కొడుకు అంటే ఎవరైనా చెప్తారు. నా సెల్ నెంబర్ వచ్చేసి 9885783606. నితనం అంటే ఇప్పుడు మనం పిల్లోని కదా దాక్కున్నట్టు తిండి కానీ ఇంకోటి కానీ అన్నీ మంచిగానే పెట్టుకుంటున్నారు. తీరా బరిలోకి దిగితే మటుకు ఆసమాసిగా ఏమి ఉండదు. బాగా ప్రెషర్ పెట్టాల్సిందే, చేయాల్సిందే. నువ్వు దానిలోకి తిండి పెట్టి అట్లే గట్టేసినట్టే దెబ్బ అయిపోతాయి ఎద్దులు. ఖచ్చితంగా రోజుకు 1 గంట ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే. డైలీ పందాలు అన్నిటి, వాకింగ్ కానీ రన్నింగ్ కానీ. దూడలు పాల వల్ల సైజులు అయితే రన్నింగ్ ఉన్నాయి ఏం కాదు, కానీ కేటగిరీ సీనియర్ అయితే నడకదాలు.
అది రోడ్ల మీద తిరగకూడదు. ఈ పాలపల్లెని అయితేనేమి, మన కేటగిరీ అయితేనేమి, కొంచెం మెత్తని రేగడి పొలాల్లో కానీ లేకపోతే ఇసుకల్లో కానీ మెత్తని దాంట్లో తిరిగితే దమ్ము పట్టుకుంటే ఎద్దులు ఆరోగ్యం సరిగా ఉంటుంది. ఇది ఉన్నవాసం చెప్పారా రెడ్డి గారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ఆయన ఉన్నటువంటి వీలైనంత వరకు ఆయన ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే సేకరించడానికి ప్రయత్నిద్దాం. ఇంకా మరొక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.